కాలిరిపోయిందండి. ఇంటికి తెచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు డబ్బులు. మాకు బాగానే ఉంది. ఇచ్చిన కాడి నుంచి ఇంటికి తెచ్చి ఎక్కిస్తున్నారు. ఇంతకు ముందు ఇచ్చినప్పుడు 3 రోజులు 4 రోజులు కష్టపడి బ్యాంకులోను. అప్పటికి ఇప్పుడు పెన్షన్ పెంచారు కదా? పెంచారు. ఇప్పటికప్పటికి పెన్షన్ పెంచారు. మాకు హ్యాపీగా ఉందండి. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బ్యాంకుకి వెళ్ళి తీసుకునే అవకాశం లేక వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డాము. ఇటు ముసలోళ్ళు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే అకౌంట్లు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఇలాగ అయ్యాయి కనుక వీళ్ళు ఇంటింటికి వచ్చి ఇవ్వడం వల్ల చాలా ఆనందంగా ఉన్నది. ఇదే ఇలాగ కంటిన్యూషన్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఇస్తున్నారు, చక్కగా ఉన్నాము. మొన్న 7,000 ఇచ్చారు. ఇప్పుడు బాగున్నాము. ఇప్పుడు 4,000-5,000 ఇచ్చారు. బాగున్నాం. దేవుడి దైవాలు సహస బాబు దైవాలు 3 నెలలు పడ్డావు తండ్రి నాకు చంద్రబాబు నాయుడికి. 3 నెలలు పడలేదు. ఇప్పుడు పడ్డావి. వెళ్ళాను బ్యాంక్కి ఉంచుకొని తెచ్చుకున్నాను. ఇచ్చారు నాకు. అందరూ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఆనందం మీద ఉండి ఇంకా 2 పైసలు వేసి నాలాంటి వాళ్ళకి దయ చూపించండి చంద్రబాబు నాయుడు. నేనే ఉందని చేస్తాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు నారా చంద్రబాబు నాయకత్వంలో ఉమ్మడి కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చిందో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఏవైతే గతంలో ఎన్నికలకు ముందర ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలన్నింటికి కూడా ఒకటి నెరవేరుస్తూ ప్రజల తాలూకా మన్ననలు పొందే అవకాశం కల్పిస్తున్నారని ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటున్నాం. ఏదైతే ఆయన పెన్షన్లు వచ్చామో 4,000 రూపాయలు ఇస్తున్నారో ఆ 4,000 రూపాయల పెన్షన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే గత నెల కూడా 7,000 రూపాయలు పెండింగ్లతో సహా ఇవ్వడం జరిగింది. అది కూడా మనం గుర్తు చేసుకోవాలా. రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నప్పటికీ కూడా ఆయన తాలూకా ఆలోచన విధానంతోనే ఈరోజు ఇది సక్సెస్గా జరుగుతుందని మేము ఆశిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే గతంలో ఏవైతే ఎన్నికల టైంలో అనేక సార్లు అటు కమిషన్కి కానీ, ఎలక్షన్ కమిషన్కి కానీ, అలా చీఫ్ సెక్రటరీకి కానీ జవహర్ రెడ్డి గారు అప్పుడు ఉన్నప్పుడు, అలాగే ఆ ప్రభుత్వాలకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు బ్యాంకులకే చుట్టూ తిప్పి కొన్ని పదుల సంఖ్యలో వాళ్ళు చనిపోయేటటికి అవకాశం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించిందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అదే సచివాలయం వ్యవస్థ మేము ముందరిమ్మంటే వాళ్ళు చేయలేరు, అవకాశం రాదని చెప్పి వాళ్ళు చెప్పడం, వాళ్ళు వచ్చి బ్యాంకులకి వేసేసి చుట్టూ తిప్పి చంపారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదే సచివాలయం వ్యవస్థ పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 5 లోపు క్లోజ్ చేసేసి 96% ఈ తాలూకా పెన్షన్ విధానాన్ని క్లియర్గా వాళ్ళు డోర్ టు డోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నట్టే నాయకుడి తాలూకా చిత్తశుద్ధి అనేది ఇక్కడ కనిపిస్తుందని సందర్భం గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే నాయకుడు అన్నాడు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఆ తాలూకా యంత్రాంగాన్ని అందరం కూడాను వాళ్ళు నడిపించే విధానంలోనే ఈ సక్సెస్ అవుతుందని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మనకి పోలవరం కూడా ఆయన పూర్తి చేస్తున్నాడో అదేవిధంగా ఇంకా ఏవైతే నిన్న కాక మొన్న కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాలన్నీ కూడాను నిజంగా గతంలో 5 సంవత్సరాలు కోల్పోయాం. అటు పోలవరం విషయంలో కానీ ఇటువైపు వచ్చామో మనకి ఉత్తరాంధ్ర ఏవైతే వెనుకబడిన జిల్లాలు ఉన్నాయో రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ ఈ జిల్లాలకు రావాల్సిన మినిమం 50 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి జిల్లాకి రావాలి. అది నష్టపోయాం. రెండోది ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో అన్ని స్కీమ్స్ కూడా ఆయన ఎత్తేసి మళ్ళీ ఈయన మీద ఉంచేశారనే సందర్భం గుర్తు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడాను ప్రజలందరూ ఆదరాభిమానులతో ఇదే విధంగా ముందుకు వెళ్ళేటట్టు రేపు రాబోయే రోజుల్లో కూడా మీకు ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ముందుకు వెళ్తున్నారు. అదే కూటమిలో రెండోది అతి ముఖ్యమైనది రేపు కూడాను మంచి కార్యక్రమం 15వ తేదీన అవుతుంది. మహిళలందరికీ కూడాను ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో రవాణా సదుపాయం కూడాను కల్పించే సౌకర్యం తీసుకొస్తున్నాడు. అది కూడా మీ అందరూ కూడాను తీసుకొని ఆయనకి మీ అందరి ఆశీస్సులు వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అటు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారికి కూడాను మీ అందరూ ఆదరాభిమానాలు చూపించాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ